హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఆర్కే గుండాల. ఈ రోజైతే మనం పల్నాడు జిల్లా వినుకొండలోని శ్రీ దత్త హాస్పిటల్కి అయితే విచ్చేసి ఉన్నాము. తరచుగా ఇప్పుడు చూస్తున్నట్టయితే మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు చాలా మంది అయితే బాధపడుతున్నారు. వాటి గురించి తెలుసుకోవడానికి మన ముందు అయితే ఇప్పుడు ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్ అయినటువంటి డాక్టర్ అభిషేక్ గారు అయితే మన ముందు ఉన్నారు. నమస్కారం సార్. హ్మ్. అసలు. సార్, ముఖ్యంగా 50 నుండి 40 సంవత్సరాల లోపు మగవారు గాని, ఆడవారు గాని కీళ్ళ నొప్పులతో బాగా బాధపడుతున్నారు. వాటికి గల కారణం తెలుసుకోవచ్చా? తప్పకుండా అండి. నా పేరు డాక్టర్ అభిషేక్ కొరిపాడు. కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ ట్రామా, జాయింట్ రీప్లేస్మెంట్ అండ్ ఆర్థ్రోస్కోపిక్ సర్జన్ అట్ శ్రీ దత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వినుకొండ. ఈ రోజులుగా మీరు చెప్పింది ఎట్లా అంటే 40-50 ఇయర్స్ ఉన్న వాళ్ళు లైక్ మగ గాని, ఆడవాళ్ళు గాని ఎవరైనా సరే ఈ కీళ్ళవాతం అంటారు. కీళ్ళవాతం కాకుండా ప్రతి జాయింట్‌లో నొప్పులు, కండరాల నొప్పులు అది ఎందుకొస్తుంది, ఏం లేదు అని ప్రత్యేకమైన వాళ్ళకి అవగాహన లేదండి. ఈ అవగాహన తీసుకురావడానికి జనాల్లో చాలా క్యాంపులు కండక్ట్ చేశాము. దానితో పాటు ఈరోజు చెప్పాల్సిన ముఖ్య విషయం ఏంది అంటే, వాళ్ళకు ఎన్ని రకాల కీళ్ళవాతాలున్నాయి. అంటే ముఖ్యంగా వయసు వల్ల వచ్చే ఒక అరుగుదల వల్ల కీళ్ళ నొప్పులు. తర్వాత కీళ్ళవాతం అనేది సెపరేట్‌గా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారండి. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే మన 40 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళకే ఈ లక్షణాలు బయటపడతాయన్నమాట. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎవరికొస్తుంది అంటే అందరికీ రావాలనేసి లేదు. అంటే 40-50 ఇయర్స్ పైనున్న వాళ్ళకు వాళ్ళ జీన్ మ్యుటేషన్ జరగడం వలన రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది బయటపడుతుందన్నమాట. ఈ ఈ రకమైన కీళ్ళవాతానికి కంటిన్యూయస్‌గా ట్రీట్మెంట్ యూజ్ చేయాల్సొస్తుంది. లైఫ్ లాంగ్ వరకు. అంటే దానికి ప్రత్యేకమైన ఇది స్టాప్ ఉంటది అనేసి ఏముండదనమాట. ఆ డిసీజ్ ఇంకా ప్రోగ్రెస్ కాకుండా మనం ఆ కీళ్ళవాతానికి సంబంధించిన టాబ్లెట్స్ యూజ్ చేయాలి. అదే విధంగా ఇంకొకటి గౌటీ ఆర్థరైటిస్. అంటే మనం తీసుకునే ఫుడ్‌లో అంటే ఎక్కువగా చాలామంది సీ ఫుడ్ తీసుకుంటుంటారు. తర్వాత నాన్ వెజ్ ఎక్కువ తీసుకోవడము, ప్రోటీన్ డైట్, స్వీట్స్, ఫాస్ట్ ఫుడ్స్, ఎక్కువగా ప్రిజర్వేటివ్స్ ఇవి తీసుకోవడం వలన ఈ ప్రోటీన్ పదార్థాలు బాడీలో బ్రేక్ డౌన్ కాక ఈ యూరిక్ యాసిడ్ అంటారు. ఆ యూరిక్ యాసిడ్ జాయింట్‌లో వెళ్లి క్రిస్టల్స్‌గా ఫార్మ్ అవుతాయి. అవి ఎక్కువగా మన బొటనవేలు అంటే ఫస్ట్ మెటాటార్సోఫారింజియల్ జాయింట్ అంటారు. ఆ జాయింట్‌లో డిపోజిషన్ అయ్యి గౌట్‌గా డెవలప్ అవుతుంది. దాన్ని టోఫీ అనేసి కూడా అంటాము. అది రకమైన ఆర్థరైటిస్. ఇంకొకటి లాస్ట్‌గా ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్. ఈ ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్‌లో ఇన్ఫెక్షన్ అంటే చాలా రకాలుంటాయండి. మనకు టీబీ గాని, లేకపోతే వైరల్ ఆర్థరైటిస్ కానీ, లేకపోతే నాన్ స్పెసిఫిక్ ఆర్థరైటిస్. అంటే దాంట్లో కూడా జాయింట్‌లో వెళ్లి ఇన్ఫెక్షన్ కాజ్ చేసి అరుగుదల రావడం. ఇలా అనేక రకాల అరుగుదల ఉంటుంది. వయసున్న వాళ్ళకే కాకుండా వేరే చిన్న చిన్న వాళ్ళకి కూడా ఈ కీళ్ళ నొప్పులు గాని, మోకాళ్ళ నొప్పులు ఇవి వస్తున్నాయి. అసలు దానికి కారణాలు తెలుసుకోవచ్చా? సో కరెక్ట్‌గా అడిగాడు. ఇప్పుడు నేను చెప్పిన దానికే దాంట్లోనే ఉందన్నమాట. ఇప్పుడు మామూలుగా అయితే 40-50 ఇయర్స్ పైనున్న వాళ్ళకు మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అంటారు. ఇవి ఎట్లా అంటే అరుగుదల వల్ల వచ్చే మోకాళ్ళ నొప్పులన్నమాట. మీరు అడిగినట్టుగా వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లలకు లేకపోతే యంగ్ వాళ్ళకు ఎలా అంటే ఈ ఫుడ్ హ్యాబిట్స్ అండి. ఈ యంగ్ వాళ్ళు బయట చెప్పినట్టుగా ప్రిజర్వేటివ్స్ ఇవి తినడం వల్ల వాళ్ళకొచ్చే గౌటీ ఆర్థరైటిస్ గాని, తర్వాత ఇన్ఫెక్షన్ లేకపోతే ఏదో ఒక జాయింట్‌లో ఇన్ఫెక్షన్ వచ్చేసి ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ రావడము. స్పెసిఫిక్‌గా టీబీ మన హిప్ జాయింట్‌లో కూడా వస్తా ఉంటుంది. దానివల్ల దాన్ని ఏమంటారంటే హిప్ జాయింట్‌లో వచ్చేసి ఆ బాల్‌ని తర్వాత సాకెట్‌ని మొత్తం ఎండ్ స్టేజ్‌కొచ్చేసరికి అది మొత్తం ఒక డిఫార్మిటీ లాగా డెవలప్ అయితుంది. కాలు ఇటు అనడానికి రాదు, అటు సో ఆ స్టేజ్ వరకు కూడా వస్తుంది. అది కూడా వయసుతో సంబంధం లేకుండా వస్తుంది. ఇట్లా వయసుతో వచ్చే కొన్ని రకాల కీళ్ళ నొప్పులుంటాయి. వయసుకు సంబంధం లేకుండా వచ్చే కీళ్ళ నొప్పులుంటాయి. స్పెసిఫిక్‌గా మనం తెలుసుకోవాల్సింది ఏంది అంటే వయసుతో వచ్చే వాళ్ళలో ఎక్కువగా మన వెయిట్ బేరింగ్ యాక్సిస్ అంటే జాయింట్స్ అంటే ఈ కీళ్ళు, మోకాళ్ళు. ఈ బరువంతా మన బాడీ వెయిట్ అంతా ఈ మోకాళ్ళ మీద పడతా ఉంది. సో దీంట్లో ముఖ్యంగా స్టెప్స్ ఎక్కడం వలన ఒక వయసు వచ్చిన వాళ్ళు స్టెప్స్ ఎక్కువగా నడవడం వలన అప్ స్టేర్స్ గాని, డౌన్ స్టేర్స్ గాని తీసుకోవడం వలన వాళ్ళ వెయిట్‌కి మించి 5 రెట్లు ఎక్కువ శాతం మోకాళ్ళ మీద పడతది. ఇలా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకుండా స్టెప్స్ ఎక్కడము, స్టెప్స్ దిగడము, క్రాస్ లెగ్ సిట్టింగ్ అంటారు. ఈ క్రాస్ లెగ్ సిట్టింగ్ వల్ల కూర్చోవడము, ఇలా వాళ్ళ జాయింట్స్ మీద ప్రెషర్ ఎక్కువ ఉండడం వలన సో మనకు ఈ ఏజ్ రిలేటెడ్ ఆర్థరైటిస్ వస్తుంటుంది. ఇప్పుడు ఈ చిన్న ఏజ్‌లో ఉన్న వాళ్ళు కూడా లైఫ్ టైమ్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందేనా? చిన్న ఏజ్‌లో ఉన్న వాళ్ళకి లైఫ్ టైమ్ ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ ఉంటుందండి. ఈ ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్‌లో వాళ్ళు కొన్ని కోర్స్ రకంగా టాబ్లెట్స్ యూజ్ చేయాల్సొస్తుంది. తర్వాత ఇంకొక రకమైన ఆర్థరైటిస్ గురించి చెప్పాలి. అది ట్రమాటిక్ ఆర్థరైటిస్ అండి.
ఇప్పుడు యూజువల్‌గా స్పోర్ట్స్ వాళ్ళు ఉంటారు. ఈ స్పోర్ట్స్ వాళ్ళు లైక్ ఏదైనా లైక్ బ్యాడ్మింటన్‌లో గాని, లేకపోతే ఫుట్‌బాల్, వాలీబాల్, రగ్బీ ఇట్లాంటి స్పోర్ట్స్‌లో కింద పడినప్పుడు వాళ్ళకి లిగమెంట్ టేర్ అవుతుంది. అంటే మన మోకాళ్ళ చుట్టూ 4 రకాల లిగమెంట్స్ ఉంటాయి. దాంతో పాటు కింద వాషెస్, మెనిస్కస్ అంటాం. ఈ లిగమెంట్స్‌లో ఏ లిగమెంట్ లైక్ మెనిస్కస్ కానీ, ఎంసీఎల్, ఎల్సీఎల్, ఏసీఎల్, పీసీఎల్ ఈ లిగమెంట్స్‌లో ఏది డ్యామేజ్ అయినా సో మోకాళ్ళు అనేది ఒకదానికొకటి దగ్గరికి రావడము, లైక్ అరుగుదల తీయడము. దీన్ని ట్రామాటిక్ ఆర్థరైటిస్. దీంట్లో ముఖ్యంగా మనము ఏసీఎల్ గురించి చూస్తాం. సో ఏసీఎల్ లైక్ పార్షియల్ టేర్ గాని, కంప్లీట్ టేర్ గాని అయ్యింది. చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. ఏం కాదులే ఇది పడడం వల్ల జస్ట్ లైక్ స్ట్రెయిన్ అయింది, బెనికింది అనేసి అనుకుంటారు. కానీ దాంట్లో ఉన్న లిగమెంట్ డ్యామేజ్ కావడం వలన వాళ్ళకు స్టెప్స్ ఎక్కేటప్పుడు లైక్ వాక్ చేసేటప్పుడు గివ్ అవే ఫీలింగ్ అంటే పట్టు వదలడము అంటారు. ఇలాంటివి వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు. వాళ్ళకు ఒక 40 ఇయర్స్‌కి రావాల్సిన అరుగుదల అంటే స్పోర్ట్స్ వాళ్ళు 20 సంవత్సరాలు, 25 వాళ్ళకు ఇంకా ఒక 2 ఇయర్స్‌లోనే అంటే వాళ్ళు ఒక 30 ఇయర్స్‌లోనే వాళ్ళకి అరుగుదల వస్తుంది. అంటే ఇదంతా అరుగుదల అనేది నాన్ స్పెసిఫిక్. అంటే ఏజ్ రిలేటెడ్‌తో కొన్నుంటాయి. ఏజ్ రిలేటెడ్‌తో కాకుండా కొన్నుంటాయి. కీళ్ళవాతం వల్ల వచ్చే నొప్పులు మోకాళ్ళ వరకే ఉంటాయా? లేక అన్ని జాయింట్స్ వరకు వస్తాయా సార్? కీళ్ళవాతం వల్ల వచ్చే నొప్పులు మోకాళ్ళ వరకు అంటే ఇప్పుడు మనకు కీళ్ళవాతం అంటే స్పెసిఫిక్‌గా రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఫస్ట్ లక్షణాలు ఎట్లా అంటే ఈ వ్రిస్ట్ జాయింట్, ఈ ఫాలెంజియల్, ప్రాక్సిమల్ ఫాలెంజియల్ జాయింట్, డిస్టల్ ఫాలెంజియల్ జాయింట్స్‌లో లైక్ వాళ్ళకు లైక్ ఒక బుడిపెల్లాగా రావడము, డిఫార్మిటీ డెవలప్ కావడము, వ్రిస్ట్ జాయింట్‌లో టెండర్‌నెస్ ఉండడము. సో ఇవి బేసికల్‌గా ఫస్ట్ ఇనీషియల్ సింప్టమ్స్. ఈ సింప్టమ్స్‌తోనే మనము రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది అనేసి ఐడెంటిఫికేషన్ చేస్తాము. మరి సార్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వ్రిస్ట్ కాకుండా ఇంకా వేరే జాయింట్స్‌కి అంటే చాలా మందికి రేర్ అండి. సో వ్రిస్ట్ జాయింట్‌లో ఈ డిఫార్మిటీ చూడంగానే ఫస్ట్ డయాగ్నోస్ చేస్తాము. వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ ఇస్తాము. అదే విధంగా మనకు అరుగుదల లైక్ వయసు వల్ల వెయిట్ బేరింగ్ ఎక్కువ వల్ల వచ్చే అరుగుదల వచ్చేసి మనకు ముఖ్యంగా మోకాళ్ళలో కనిపిస్తా ఉంటుంది. ఇంకొక ఆర్థరైటిస్ ఉంటది. లైక్ గౌటీ ఆర్థరైటిస్. ఈ గౌటీ ఆర్థరైటిస్ అనేది ప్రైమరీగా మనకు కాళ్ళలో ఫస్ట్ మెటాటార్సో ఫాలెంజియల్ జాయింట్ అంటే బొటనవేలు దగ్గర వాపు రావడము, నొప్పి రావడము, పాదమంతా వాపుగా ఉండడము ఇలాంటివి గమనిస్తాము. అలా చూడంగానే వాళ్ళకు టెస్టులు చేసి యూరిక్ యాసిడ్ లైక్ నార్మల్ 6 లోపలే ఉంది అంటే సేఫ్ జోన్ అన్నమాట. మోర్ దెన్ 6, 7 ఉంది అంటే వాళ్ళకి డెఫినిట్‌గా యూరిక్ యాసిడ్ వాళ్ళకి క్లినికల్‌గా చూస్తాము. అదే విధంగా మనం రిపోర్ట్ పరంగా చూసేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడము జరుగుతుంది. తర్వాత ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ అనేది యూజువల్‌గా ఏ జాయింట్‌లో అయినా మనకు హిప్ జాయింట్‌లో గాని, నీ జాయింట్‌లో గాని లైక్ వాటెవర్ లైక్ షోల్డర్ ఏ జాయింట్‌లో గాని రావచ్చు. ఇంకొకటి వయసు వల్ల వచ్చే అరుగుదలలో ఈ మోకాలు తర్వాత ఆస్టియోపోరోసిస్ అండి. ఈ ఆస్టియోపోరోసిస్‌లో ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది మన స్పైనల్ బోన్స్ అన్నమాట. ఈ స్పైనల్ కాలంలో మన ఈ స్పైనల్ కాండైల్స్ అంటారు. ఇవి ఉండాల్సిన పరిమాణం కన్నా దాని హైట్ తగ్గిపోతాయి. సో పేషెంట్ ఉండాల్సిన హైట్ కన్నా హైట్ తగ్గిపోతాడు. లైక్ హంప్ రావడము, గూని ఇట్లా వేసుకోవడము. సో ఇలా ఉండడం వలన వయసు వల్ల వచ్చేసింది అన్ని నొప్పులు ఉన్నాయి అంటే వాళ్ళను ఆస్టియోపోరోసిస్ కింద లైక్ మనము డివైడ్ చేసి వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మోకాలు అరిగిపోతాయి కదా సార్? దాన్ని మనం ఎలా తెలుసుకోవాలి? ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి దానికి? సో మోకాళ్ళ అరుగుదల మనకు అదే చెప్పాను కదా వయసు వల్ల వచ్చే అరుగుదల. ఇది లైక్ ఫీమేల్స్‌లో గాని, మేల్స్‌లో గాని ఎవరైనా లైక్ వయసుతో వచ్చేది. ఇది ఎర్లీగా అంటే మనకు ఎక్కువగా బరువు ఉన్న వాళ్ళకి ఇంకా తొందరగా వస్తుంది. వయసుతో సంబంధం లేకుండా ఒక 30 ఇయర్స్‌కే అరుగుదల స్టార్ట్ అవ్వడము. వెయిట్ ఎక్కువగా ఉండడం వలన. సో ఈ అరుగుదల లక్షణాలు ఎలా ఉంటాయి అంటే వాళ్ళకు మాక్సిమం రెస్ట్ పొజిషన్‌లో ఉన్నప్పుడు కూడా నీ జాయింట్ పెయిన్ రావడము. ఈవెన్ నీ జాయింట్ కొద్దిగా ఫోల్డ్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది. తర్వాత వాళ్ళకు లైక్ ఒక రకమైన సౌండ్స్ క్రాకింగ్ సౌండ్స్ లాగా రావడము. కర్రా కర్రా అనేసి శబ్దం వస్తా ఉంది. నడవలేకపోతున్నాము. కొద్ది దూరం నడవంగానే సో ఈ కాఫ్ మజిల్ టెండర్‌నెస్, కాఫ్ మజిల్ పెయిన్ అనేసి హామ్‌స్ట్రింగ్ టైట్‌నెస్ లాగా ఇవన్నీ కంప్లెయింట్ చేస్తా ఉంటారు. సో వీళ్ళని మనకు క్లినికల్‌గా వాళ్ళు చూడంగానే పేషెంట్స్ దీంట్లో 2 రకాల లైక్ అరుగుదల ఉంటుందండి. సో అరుగుదల మాక్సిమం మామూలుగా ఒక అరుగుదల ఉన్న పేషెంట్స్‌లో చూస్తే ఒక 100లో ఒక 75 పేషెంట్స్ మనకు వారస్ డిఫార్మిటీ లాగా డెవలప్ అవుతుంది. అంటే లోపలికి ఇట్లా కాలు ఉండడం.
తర్వాత ఒక 10% మాత్రము ఇలా వాల్గస్ డిఫార్మిటీ లాగా ఉంటుంది. అంటే ఎక్కడ అరుగుదల స్టార్ట్ అయిందో అలా ఉంటుంది. యూజువల్‌గా మీడియల్‌గా వెయిట్ బేరింగ్ యాక్సిస్ మొత్తము మీడియల్ సైడ్ ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఇటు సైడ్ అరుగుదల ఉంటుంది కాబట్టి వాళ్ళకి వారస్ డిఫార్మిటీ డెవలప్ అవుతుంది. అంటే మనం క్లినికల్‌గా చూడంగానే ఇంగ వాళ్ళకు చెప్పే లక్షణాలను బట్టి పెయిన్, టెండర్‌నెస్, కాఫ్ మజిల్ టెండర్‌నెస్ లాగా ఉంటుంది. ఈ లక్షణాలతో వాళ్ళు మన దగ్గరికి అంటే డాక్టర్‌ని సంప్రదించినప్పుడు మేము క్లినికల్‌గా టెస్ట్ చేస్తాము. అంటే వాళ్ళకు రేంజ్ ఆఫ్ మూవ్‌మెంట్ ఎలా ఉంది? తర్వాత ఎక్కడైనా టెండర్‌నెస్ స్పాట్ ఏమన్నా ఉందా? తర్వాత ఏదైనా సౌండ్స్ ఏమన్నా వస్తున్నాయా? తర్వాత ఈ డిఫార్మిటీ ఎంత వరకు ఏ రేంజ్ ఆఫ్ మూవ్‌మెంట్ వరకు కరెక్ట్ అవుతా ఉంది? ఇవన్నీ చూసి తర్వాత రేడియోలాజికల్‌గా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసి వాళ్ళని అంటే దీంట్లో కేటగరైజ్ ఉంటాయండి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ గ్రేడింగ్ రాగా. సో, ఫస్ట్ గ్రేడ్‌లో లైక్ అరుగుదల స్టార్ట్ అవుతుందనమాట. సో, వీళ్ళెలా ఉంటారంటే జస్ట్ పెయిన్, నొప్పి వస్తుంది. పడుకున్నప్పుడు గూడా నొప్పొస్తుంది. టాబ్లెట్స్ వాడితే రిలీఫ్ అయిపోతుంది. ఫస్ట్ గ్రేడ్‌లో ఉన్నవాళ్ళు. సెకండ్ అది ఏ ఏజ్ ఉన్న వాళ్ళకా సార్ అది? ఫస్ట్ గ్రేడ్ అనేది అంటే ఈ అరుగుదల అనేది 40 నుంచి స్టార్ట్ అయితుంటది గాబట్టి, ఈ గ్రేడింగ్ అనేది మారుతా ఉంటుంది. అంటే వాళ్ళు సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వలన ఫస్ట్ గ్రేడ్ నుంచి సెకండ్ గ్రేడ్ తొందరగా రావడము. సో, ఫస్ట్ గ్రేడ్‌లోనే సంప్రదిస్తే సో, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్‌కి వెళ్ళకుండా వాళ్ళు ఫస్ట్ గ్రేడ్‌లోనే ఉండొచ్చు. అంటే దీంట్లో ఏమంటే ఫస్ట్ డాక్టర్‌ని సంప్రదించాలి. ఏ చిన్న నొప్పొచ్చినా వాళ్ళు రావాలి, చూయించుకోవాలి. సో, ఇది చాలామంది తెలుసుకోవాలండి. నెగ్లెక్ట్ చేస్తా ఉంటారు. సో, సెకండ్ అండ్ థర్డ్ స్టేజ్‌లో మోకాళ్ళ లైక్ పొర ఉంటుంది. దాన్ని ఆర్టిక్యులర్ కార్టిలేజ్ అంటాము. ఈ కార్టిలేజ్‌లో లైక్ చీలికలొస్తా ఉంటాయన్నమాట. ఈ చీలికలు రావడం వలన అది అంటే నర్వ్ ఎండ్స్ ఉంటాయి దాంట్లో. ఆ నర్వ్ ఎండ్స్ ఎక్స్‌పోజ్ అవ్వడము, పెయిన్ జనరేట్ అవ్వడము ఇలా ఉంటుంది. ఈ సెకండ్ అండ్ థర్డ్ స్టేజ్‌లో ఇప్పుడు అందరూ వింటా ఉంటారు. లైక్ ఇంజెక్షన్స్ వల్ల గూడా తగ్గుతుంటాయి అనేసి. ఆ స్టేజ్‌లో అది పనికొస్తుందన్నమాట. ఈ ఈ ఇక్కడ మనము పీఆర్‌పీ ఇంజెక్ట్ చేస్తామండి. అంటే పీఆర్‌పీ అంటే ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా. ఈ ప్లేట్‌లెట్స్ ఏం చేస్తాయంటే ఓన్‌గా కొల్లాజెన్‌ని డెవలప్ చేయడము. ఆ కొల్లాజెన్ అక్కడ ఫార్మ్ అయిపోయి ఎక్కడైతే చీలికలున్నాయో అక్కడ మళ్ళీ క్రాస్ లింకింగ్ ఫార్మ్ అయిపోయి మళ్ళీ ఆర్టిక్యులర్ కార్టిలేజ్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది సెకండ్ స్టేజ్ వాళ్ళకి యూజ్ అవుతుంది. థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ అనేది మనం సింప్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తామండి. లైక్ పెయిన్ వాళ్ళకు ఎంతవరకు రెస్ట్ ఇవ్వాలి. లైక్ ఈ బ్రేసెస్ ఇస్తాము. బ్రేసెస్ పెట్టుకొని వాక్ చేయండి. కొన్ని రకాల ఎక్సర్‌సైజెస్. ఈ ఎక్సర్‌సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ థర్డ్ స్టేజ్ వాళ్ళకి. ఈ ఎక్సర్‌సైజ్ వలన ఎలా యూజ్ అవుతుంది వాళ్ళకి మోకాళ్ళ నొప్పి అంటే యూజువల్‌గా మన బోన్స్ అరుగుదల వచ్చినప్పుడు ఇలా ఉండాల్సిన జాయింట్ ఇలా దగ్గరకొస్తుందనమాట. సో, దగ్గరికి రావడం వలన బోన్ కాంటాక్ట్ అనేది చాలా ఎక్కువైపోతుంది. సో, మనం ఎక్సర్‌సైజ్ చేసుకోవడం వల్ల మజిల్ చాలా వరకు స్ట్రెంత్ అవుతుంది. ఈ స్ట్రెంత్ ఉండడం వలన ఇలా దగ్గరకొచ్చిన బోన్స్ మాక్సిమం కొద్ది వరకైనా డిస్ట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఎందుకంటే బికాస్ ఆఫ్ మజిల్ స్ట్రెంత్ వల్ల. ఈ ఎక్సర్‌సైజ్ చేసుకోకపోవడం వలన మజిల్ లాక్సిటీ వలన బోన్ అప్రాక్సిమేట్ అవ్వడం ఇది కూడా ఒక కారణం. సో, వాళ్ళకు సెకండ్ ఆర్ థర్డ్ స్టేజ్‌లో ఉన్న వాళ్ళకు లైక్ పీఆర్‌పీ అడ్వైస్ చేయడము, పెయిన్ కిల్లర్స్, ఎక్సర్‌సైజెస్ అదే విధంగా ఈ ఫుడ్‌లో కూడా చేంజెస్ చేస్తాం. ఇంక ఫోర్త్ స్టేజ్‌లో అంటే లైక్ ఇంగ వాళ్ళకు పెయిన్‌కి మాత్రమే సింప్టమాటిక్ ఇస్తాము. డెఫినిటివ్ ట్రీట్మెంట్ వచ్చేసి టోటల్ నీ రీప్లేస్‌మెంట్ అండి. అంటే మొత్తం జాయింట్ అంతా చేంజ్ చేయాలి. అది డిఫార్మిటీని బట్టి లైక్ సీఆర్, పీఎస్ 2 రకాలుంటాయి. దాంట్లో వాళ్ళకి ఏ డిఫార్మిటీలో ఉన్నారు, వాళ్ళ ఏజ్ ఎంత, వాళ్ళకి ఏ రకమైన ఇంప్లాంట్ సూట్ అవుతది అనేది మనము ఆపరేషన్‌లో చూసుకుంటాము. ఈ ఆపరేషన్‌లో గూడా ఈ మధ్య న్యూ టెక్నిక్స్, రోబోటిక్స్ కూడా వచ్చాయి. సో, దాంట్లో పేషెంట్ అఫోర్డబిలిటీని బట్టి వాళ్ళు కన్వెన్షనల్ మెథడ్‌లో ఎళ్ళాలా, రోబోటిక్‌లో వెళ్ళాలా అనేది తర్వాత వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఇలా వాళ్ళని మనం కేటగరైజ్ చేసి కౌన్సెలింగ్ ఇయడం జరుగుతుంది. సార్ ఓకే సార్. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు గుజ్జు పెరగడానికి టాబ్లెట్స్ వాడతారు. అవును. అవి వాడటం వల్ల నిజంగానే యూజ్ అవుతాయా? ఎంతవరకు యూజ్ అవుతాయి అసలయి? అవునండి. కరెక్ట్ క్వెషన్. అంటే యూజువల్‌గా ఆర్థోపెడిక్ ప్రాక్టీస్‌లో చాలా వరకు మేము కొల్లాజెన్ సప్లిమెంట్స్ రాస్తాము. లైక్ కాండ్రాయిటిన్ సల్ఫేట్ గాని, టైప్ 1, టైప్ 2 కొల్లాజెన్. సో, ఇవి ఒక మిక్స్చర్ ఉంటుందన్నమాట. టెండోమాక్ గాని లైక్ చాలా కంపెనీస్ ప్రొవైడ్ చేస్తా ఉంటారు. ఈ రకమైన టాబ్లెట్స్ వల్ల ఒక యూజ్ ఉంటుందండి. ఎలా అంటే అది ఎంతవరకు వాడాలి అనేది పేషెంట్ రెస్పాన్స్‌ని బట్టి ఉంటుంది. అది సెకండ్ అండ్ థర్డ్ స్టేజ్‌లో ఇస్తాం. ఈవెన్ ఫస్ట్ స్టేజ్‌లో గూడా కొంతమంది పెడతారు. సెకండ్ అండ్ థర్డ్ స్టేజ్‌లో వాళ్ళకు ఈ టాబ్లెట్స్ ఇయడం వలన అంటే దీంట్లో గూడా టైప్ 1, టైప్ 2 కొల్లాజెన్స్ ఉంటాయి. అంటే ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటదా సార్? ఈ ఏజ్ వాళ్ళకైతే? లేదండి. అంటే అది డయాగ్నోస్ చేసుకుంటాము. వాళ్ళ కీళ్ళ నొప్పులు స్టార్ట్ అయినాయి, అరుగుదల స్టార్ట్ అయింది, జాయింట్ స్పేస్ తగ్గింది అంటే డెఫినిట్‌గా మేము కొల్లాజెన్ అదే చెప్తున్నా. ఈ కొల్లాజెన్‌లో 2 టైప్స్ ఆఫ్ కొల్లాజెన్స్ ఉంటాయన్నమాట. సో, టైప్ 1 కొల్లాజెన్.
కొల్లాజన్ అంటే ఏం లేదండి. ఒక మన బాడీ మొత్తం మిక్స్చర్ ఆఫ్ సెల్స్ అన్నమాట. ఈ సెల్‌ని కలిపే బాండింగే లైక్ ఆ కొల్లాజన్ మాలిక్యూల్స్ ఉంటాయి. సో, ఈ కొల్లాజన్‌లో 2 టైప్స్ ఆఫ్ కొల్లాజన్. టైప్ 1, టైప్ 2 కొల్లాజన్స్ ఉంటాయి. యూజువల్‌గా టైప్ 1 కొల్లాజన్ వచ్చేసి మనం ఏదైనా లైక్ మెడిమల్లో ఏదైనా నరం బెనికింది, తర్వాత టెండినోపతీస్‌కి, తర్వాత ఇక్కడ ఏదైనా లైక్ టెన్నిస్ ఎల్బో అంటారు. ఇట్లాంటివి లైక్ టెండాన్స్‌కి ఏదైనా సంబంధించినటివి, దానికి సంబంధించింది టైప్ 1 కొల్లాజన్ వాడతాము. అలా కాకుండా ఆర్టిక్యులర్ కార్టిలేజ్ అంటే మన అరుగుదలకు రావాల్సిన లైక్ ఆ తెల్లటి లేయర్ ఉంటుంది కదా! దాంట్లో ఏమన్నా లైక్ అరుగుదల స్టార్ట్ అయింది, దాంట్లో ఏమన్నా డ్యామేజ్ ఉంది అంటే టైప్ 2 కొల్లాజన్ వాడతాం. అంటే మనం వాడే టాబ్లెట్స్‌లో వాడే కొల్లాజన్ టైప్స్ అన్నమాట. ఇవేం చేస్తాయి అంటే ఒక రకమైన మినిమమ్ ఒక 10-15% వరకు ఫార్మ్ చేయడానికి యూజ్ చేస్తాయి. ఆహ్, ఈ ఇది యూజ్ అవుతుందా? లేదా? ఇది ఎన్ని రోజులు వాడాలి అనేది చాలా మందికి డౌట్స్ ఉంటుంది. మాక్సిమం 2 మంత్స్ వరకు ఇస్తాము. 2 మంత్స్ వరకు పేషెంట్ కంప్లెయింట్ కొద్దిగా రిలీఫ్ అయింది. లేదు సార్ నొప్పి తగ్గింది అంటే కొల్లాజన్ టాబ్లెట్స్ మళ్ళీ వాడుకోవాలి అనేసి అంటాం. అసలు 2 మంత్స్ తర్వాత కూడా వాళ్ళకి ఎటువంటి పెయిన్ రిలీఫ్ లేదు. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇనీషియల్‌గా వాళ్ళకేం సింప్టమ్ ఉందో అదే ఉంది అంటే మనం ఆ కొల్లాజన్ టాబ్లెట్స్ వాడి కూడా వేస్టే. ఆపరేషన్ చేసి. డెఫినిట్‌గా ఆపరేషనే. ఓకే సార్. ఆపరేషన్ తర్వాత వాళ్ళు ఎన్ని రోజులు నడవచ్చు? అంటే వాళ్ళు అన్ని పనులు చేసుకోవచ్చా? లేకపోతే కొన్ని పనులకే పరిమితమా? ఆపరేషన్ అనేది మామూలుగా ఆపరేషన్ నెక్స్ట్ రోజు నుంచే నడిపిస్తామండి. కొంతమంది లైక్ బాగా ఒబేస్‌గా ఉన్నారు, ఎక్కువగా పెయిన్ సఫర్ అవుతున్నారు అంటే ఇంకొక 2 డేస్ తర్వాత నడిపించడం జరుగుతా ఉంటుందన్నమాట. సో, హాస్పిటల్‌లోనే లైక్ ఆపరేషన్ అయిపోయిన నెక్స్ట్ రోజే హాస్పిటల్‌లోనే అంటే 3 డేస్ ఉంటారు. 3 డేస్‌లో ఫస్ట్ డేనే నడిపిచ్చేస్తాము. ఫస్ట్ డేనే అది కూడా ఫుల్ వెయిట్ బేర్ చేసి, మొత్తం బరువేసి కాళ్ళ మీద బరువేసి నడిపిస్తాము. తర్వాత సెకండ్ డే కూడా కొద్దిగా నడిపిస్తాము. ఆర్ఓఎం అంటే రేంజ్ ఆఫ్ మూవ్‌మెంట్ ఇంప్రూవ్ చేస్తాం. అప్ టు 90 వరకు 0-90 వరకు. తర్వాత థర్డ్ డే గాని, లైక్ ఫోర్త్ డే గాని వాళ్ళకు స్టెప్స్ కూడా ఎక్కించడం జరుగుతుంది. అంటే డిపెండ్స్ అపాన్ పేషెంట్ కండిషన్ అన్నమాట. పెయిన్ ఎక్కువగా ఉంది అనేసి అనుకుంటే కొద్దిగా డిలే చేస్తాము. లేదు పేషెంట్ ఈస్ ఫైన్, పేషెంట్ ఈస్ డూయింగ్ వెల్ అనేసి అనుకుంటే సేమ్ ఈ ప్రోటోకాల్ ప్రకారంగానే చేస్తాము. దాని తర్వాత నెక్స్ట్ ఏంది అంటే ఒక 1 మంత్ వరకు డెఫినిట్‌గా ఫిజియోథెరపీ అనేది ఉంటుందండి. సో, మోకాళ్ళ నొప్పి ఆపరేషన్‌లో సర్జరీ పార్ట్ ఎంతనో ఫిజియోథెరపీ పార్ట్ కూడా అంతే. ఇప్పుడు రీసెంట్‌గా నేను చాలా వరకు చూస్తున్నాను. చాలా వరకు కూడా పేషెంట్స్ వస్తున్నారు. సార్ ఆపరేషన్ చేయించుకుంటాం గానీ ఫిజియోథెరపీ వద్దు అంటున్నారు. సార్ లేదు సార్. అంటే రూ. 1 అంటే 50 పైస్ కలిస్తేనే రూ. 1. రూ. 1 కావాలి అంటే 2 కలవాల్సిందే. అదే విధంగా నీ ఆపరేషన్ చేసుకొచ్చి మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా రేపు లైక్ నార్మల్‌గా ఉండాలి అంటే ఒక సర్జరీ అనేది ఒక పార్ట్ ఎంతనో ఫిజియోథెరపీ అనేది కూడా అంతే పార్ట్. ఫిజియోథెరపీ లేకుండా మోకాళ్ళ నొప్పి ఆపరేషన్ అయితే లేదు. దాన్ని ఎవరు బిలీవ్ చేయొద్దు కూడా. ఈ ఫిజియోథెరపీ కూడా ఒక 1 మంత్ వరకు వాళ్ళు కొన్ని ఎక్సర్‌సైజెస్ చెప్తారు. ఎందుకు సార్ ఫిజియోథెరపీ ఎందుకు అంటే మనము బోన్‌కి అటాచ్ అయిన మజిల్‌ని కట్ చేసే మనము ఆపరేషన్ చేస్తాం. సో, అలాంటి మజిల్ మళ్ళీ రీఫంక్షన్ కావాలి, అది స్ట్రెంత్ కావాలి అనేసి ఈ క్వాడ్రిసెప్స్ గాని, హామ్‌స్ట్రింగ్ గాని స్ట్రెంథెనింగ్ ఎక్సర్‌సైజెస్ చేయటం వలన మనం వేసే లైక్ ఇంప్లాంట్ మూవ్‌మెంట్ బావుంటుంది. ఫ్యూచర్‌లో వాళ్ళకేమి ఇబ్బంది రాకుండా ఉంటుంది. సో, ఫిజియోథెరపీ అనేది డెఫినిట్‌గా చేసుకోవాలి. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత నడవడానికి ప్రాబ్లమ్ ఏముండదు. సో, కంప్లీట్ అయిన తర్వాత డెఫినిట్‌గా సార్ వాళ్ళు నార్మల్‌గా నడుస్తారు. వాళ్ళకి ఇంతకు ముందు ఉన్న డిఫార్మిటీ లెక్కన్నా ఇప్పుడు నార్మల్‌గా ఉంటుంది. యాస్ ప్రీవియస్‌లీ సెడ్ లైక్ బోవింగ్ లెగ్స్ లైక్ వారస్ డిఫార్మిటీ గాని, వాల్గస్ డిఫార్మిటీ కరెక్షన్ చేస్తామన్నమాట. అది ఎంతవరకు డిఫార్మిటీ ఉంది, ఎంతవరకు యాక్సిస్ నుంచి డీవియేట్ అయింది అనే దాన్ని బట్టి చూసి దాన్ని న్యూట్రలైజ్ చేస్తాము. వాళ్ళు డెఫినిట్‌గా కొన్ని పనులు మీరు అడిగారు కదా! సో, ఏవి చేయాలి, ఏవి చేయకూడదు అంటే డెఫినిట్‌గా అండి వాళ్ళు మళ్ళీ ప్రీవియస్‌గా చిన్నప్పుడు కూర్చున్నట్టుగా క్రాస్ లెగ్ సిట్టింగ్ చేయడానికి రాదు. తర్వాత లైక్ మన చైర్ మీదనే కూర్చోవడము, చైర్ మీద లెయ్యడము, స్క్వాటింగ్ పొజిషన్ కూడా అవాయిడ్ చేస్తాము. సో, స్క్వాటింగ్, క్రాస్ లెగ్ సిట్టింగ్ అవాయిడ్ చేసి మామూలుగా రొటీన్‌గా అన్ని పనులు చేసుకోవచ్చు. స్టెయిర్స్ ఎక్కడము, స్టెయిర్స్ దిగడము, వాకింగ్ చేయడము, ఈవెన్ 2-3 కిలోమీటర్స్ రెగ్యులర్ వాక్ కూడా చేసుకోవచ్చు. ఏమి ఇబ్బంది ఉండదు. ఓకే సార్. ఆపరేషన్ తర్వాత పేషెంట్ ఏ ఫుడ్ తీసుకోవాలి, ఏ ఫుడ్ తీసుకోకూడదు? ఎలాంటి జాగ్రత్తలు ఉండాలి?
సో, ఆపరేషన్ లైక్ ఈవెన్ ఇప్పుడు డిస్కస్ చేసేది మోకాళ్ళ నొప్పి గురించి గానీ, మోకాళ్ళ ఆపరేషన్. ఆపరేషన్ అయిన తర్వాత ఫిజియోథెరపీతో పాటు వాళ్ళు ఫుడ్ హ్యాబిట్స్ కూడా చేంజ్ చేసుకోవాలండి. ఈ ఫుడ్ హ్యాబిట్స్‌లో కొద్దిగా ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవడము, తర్వాత బోన్స్ యూజువల్‌గా బోన్ వీక్ అయుంటాయి గాబట్టి, సో, ప్రతి పేషెంట్‌కి ఆర్థోపెడిక్ పేషెంట్‌కి నేను చెప్పేదేందంటే, డెఫినిట్‌గా పాలు, గుడ్లు, రాగి, బార్లీ డెఫినిట్‌గా తినాలి. సో, ఈవెన్ ఒక గ్లాస్ మిల్క్ గాని, గుడ్ బాయిల్డ్ ఎగ్, సో, రోజు 1 ఆర్ 2 కూడా తీసుకోవచ్చు. బార్లీ, రాగి తీసుకుంటే వాళ్ళు బోన్ లైక్ ఆస్టియోపోరోసిస్ నుంచి బయటపడడము, లేకపోతే ఈవెన్ సర్జరీ అయిపోయిన తర్వాత కూడా బోన్ పెయిన్స్ రాకుండా, అంటే పోస్ట్ సర్జరీ వాళ్ళకు కూడా చాలా వరకు బోన్ వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, వాళ్ళు కూడా దీని నుంచి ప్రివెన్షన్ లైక్ మనం నివారించుకోవచ్చు. ఇలా ఫుడ్‌లో చేంజెస్ చేసుకోవడము, ఆ ఫుడ్‌తో పాటు ఎక్సర్‌సైజెస్ కూడా రెగ్యులర్‌గా చేయాలి. అంటే సర్జరీ అయిపోయిన తర్వాత కూడా 1 మంత్ తర్వాత నుంచి కూడా రోజు మజిల్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్‌సైజ్ చేసుకోవడం వల్ల, మనం వేసిన పరికరం గాని, లేకపోతే నార్మల్ ఉన్న వాళ్ళు గాని ఎక్సర్‌సైజ్ చేసుకోవడం వల్ల వాళ్ళు బోన్ డిసీజెస్ రాకుండా, తర్వాత ఈవెన్ కీళ్ళ నొప్పులు అన్నీ రాకుండా మనం నివారించుకోవచ్చు. ఓకే సార్. స్పోర్ట్స్ మ్యాన్‌కి గూడా అంటే స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి గూడా లిగమెంట్ డ్యామేజ్ అవుతుంది గదా! దానివల్ల గూడా మోకాళ్ళు అరగటం జరుగుతుంది. సో, స్పోర్ట్స్ ఇంజురీస్ అంటారు. లైక్ ఏదన్నా క్రికెట్ గాని, లేకపోతే ఫుట్‌బాల్, రగ్బీ ఇవన్నీ ఆడే వాళ్ళకు ఈ మోకాళ్ళు ట్విస్ట్ అవ్వడము, లోపల లిగమెంట్ ఇంజురీ జరగడం జరుగుతుంది. సో, ముఖ్యంగా మన మోకాళ్ళ చుట్టూ 6 రకాల లిగమెంట్స్ ఉంటాయి. సో, ఎంసీఎల్, ఎల్సీఎల్, లోపల ఏసీఎల్, పీసీఎల్, కింద వాషర్స్, మెనిస్కస్ అంటాము. ఈ లిగమెంట్‌లో ఈవెన్ ఏ లిగమెంట్ డ్యామేజ్ అయినా గూడా వాళ్ళకు డెఫినిట్‌గా మనం రిపేర్ చేయాల్సొస్తుందనమాట. ముఖ్యమైన లిగమెంట్ ఏంది అంటే లోపల ఏసీఎల్, యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అంటారు. ఈ లిగమెంట్ డెఫినిట్‌గా మనకు పార్షియల్ టియర్ గాని, కంప్లీట్ టియర్ అయితే అది మనకు ఎంఆర్ఐలో అర్థమవుతుంది. క్లినికల్‌గా ఫస్ట్ మనం అసెస్ చేస్తాము. తర్వాత కన్ఫర్మేషన్ కోసము ఎంఆర్ఐ రాస్తాము. ఎంఆర్ఐలో ఖచ్చితంగా లోపల కంప్లీట్ టియర్ ఉంది అంటే డెఫినిట్‌గా వాళ్ళకు కీ హోల్ సర్జరీ చేయాల్సొస్తుంది. ఆ కీ హోల్ సర్జరీలో వాళ్ళ దగ్గర ఉన్న హామ్‌స్ట్రింగ్స్ లిగమెంట్స్ గాని, కింద లైక్ పెరోనియస్ లాంగస్ లిగమెంట్ తీసుకొని వాళ్ళకు ఆ జాయింట్‌లో రీకన్‌స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది వయా ఆర్థ్రోస్కోపీ ద్వారా. సో, ఇలా చేసుకోవడం వలన వాళ్ళకు కీళ్ళ అరుగుదల నుంచి చాలా వరకు కాపాడవచ్చు. అసలు లేకపోతే ఈ క్రీడాకారుల ఇంజ్యూరీలకి మనము నెగ్లెక్ట్ చేస్తే వాళ్ళకు ఒక 40 ఇయర్స్, 50 ఇయర్స్ రావాల్సిన అరుగుదల ఒక 2 ఇయర్స్‌కే డెవలప్ అవుతుంది. సో, దీని నుంచి నివారించడానికి మనం డెఫినిట్‌గా ఈ కీ హోల్ ఆర్థ్రోస్కోపీ సర్జరీ చేసుకోవాలి. ఓకే సార్. ఈ మధ్య కాలంలో చాలా మంది భుజం నొప్పితో బాధపడుతున్నారు. దాని గురించి మీ కామెంట్ ఏంటి సార్? అవునండి. సో, మన ఓపీడీకి చాలా మంది వస్తా ఉంటారు భుజం నొప్పి అనేసి. సో, దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము క్లినికల్‌గా అసెస్‌మెంట్ చేసుకోవాలి. భుజం నొప్పి ఉందా? లేకపోతే రేడియేటింగ్ పెయిన్ ఉందా? లేకపోతే మన చెస్ట్ పెయిన్ షోల్డర్ వరకు వస్తుందా? అంటే లైక్ కార్డియో పరంగా, న్యూరో పరంగా, ఆర్థో పరంగా మూడిటిని ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. సో, కార్డియాక్ పరంగా ఫస్ట్ కార్డియాలజిస్ట్ చూస్తారు. టిపికల్ చెస్ట్ పెయిన్ రేడియేటింగ్ టువర్డ్స్ ఇన్ షోల్డర్ జాయింటా? మనకు ఆ టైంలో ఏదైనా స్వెట్టింగ్ వస్తుందా? గిడినెస్‌గా ఫీల్ అవుతున్నారా? అంటే డెఫినిట్‌గా అది కార్డియో పరంగా ఉంటుంది. లేదు పెయిన్ అనేది రేడియేటింగ్ పెయిన్ మనకు భుజం నుంచి, మెడ నుంచి బ్యాక్ మొత్తం పెయిన్ వస్తుంది. ఈవెన్ ఫింగర్స్ వరకు కూడా కరెంట్ షాక్ కొట్టినట్టుగా, లాగినట్టుగా ఉంది అనేసంటే డెఫినిట్‌గా మనము ఈ స్పైనల్ కాల్ సర్వైకల్ స్పాండైలైటిస్ గాని, వాళ్ళకి ఏదైనా చేంజెస్ గాని, నర్వ్ కంప్రెషన్ గాని ఏదైనా ఉందో తెలుసుకోవాల్సొస్తుంది. అది కాదు ఓన్లీ ఈ షోల్డర్ లిఫ్ట్ చేయలేకపోతుంది. తర్వాత ఇట్లా బ్యాక్ రావట్లేదు అంటే వాళ్ళలో గూడా మళ్ళీ 2 కేటగరీస్ చేయడం జరుగుతుందనమాట. మనకు రొటేటర్ కఫ్ అంటారు. రొటేటర్ కఫ్ అంటే మన ఈ షోల్డర్ గడ్డిల్ని, ఈ భుజంని పట్టే ఒక రకమైన ఒక ఏమంటారు అది కండరం లాగనమాట. ఈ కండరాలు ఈ రొటేటర్ కఫ్ ఈ షోల్డర్ జాయింట్‌ని ఇటు అన్ని అబ్డక్షన్ అంటారు. ఇలా లిఫ్ట్ చేయడంలో, మూవ్‌మెంట్ చేయడంలో గూడా యూజ్ అవుతుందనమాట. సో, మనకేదైనా డీజనరేటివ్ చేంజెస్, ఏజ్ రిలేటెడ్ వలన ఈ రొటేటర్ కఫ్ అనేది టేర్ అవ్వడము,
లేకపోతే ట్రమాటిక్‌గా టేర్ లేకపోతే కింద పడడము, హిస్టరీ ఆఫ్ ఫాల్ ఏదైనా ఉండడం వలన టేర్ అవుతుంది. లేకపోతే డీజనరేటివ్ వయసు రావడం వలన కూడా అది పల్చబడేసి తెగిపోతుందనమాట. ఇలా చేయడం వలన కూడా వాళ్ళు లిఫ్ట్ చేయలేకపోతారు. బ్యాక్ రావడము ఇలా చేసుకోలేకపోతారు. అది రకంగా ఉంటుంది. లేదు ఇంకొక రకమైనది ఫ్రోజోన్ షోల్డర్ అంటారు. సో దీన్ని అడ్హెసివ్ క్యాప్సులైటిస్ అని కూడా అంటారు. సార్ దీంట్లో ఏమవుతుంది అంటే ఈ లిగమెంట్స్‌తో పాటు ఒక క్యాప్సూల్ ఉంటుందన్నమాట షోల్డర్ జాయింట్ మొత్తం. అంటే ఈ రెండిటిని కలిపే ఒక దారాల్లాగా ఒక క్యాప్సూల్ ఉంటుందన్నమాట. ఈ క్యాప్సూల్ ఇటువంటి పేషెంట్స్‌లో లైక్ దగ్గరికి రావడము, టైట్‌గా అయిపోవడము, శంకనవ్వడం వలన వాళ్ళకు ఏ మూవ్‌మెంట్ ముఖ్యంగా ఇంటర్నల్ రొటేషన్ అంటాము. ఈ మూవ్‌మెంట్స్ అనేది చాలా వరకు రిస్ట్రిక్ట్ అయితాయి. అంటే వాళ్ళు చేయలేరు. చేయడానికొచ్చినా చేయలేరు. పెయిన్ కూడా డెవలప్ అవుతుంది. సో అలాంటి వాళ్ళకు కొన్ని స్పెసిఫిక్‌గా ట్రీట్మెంట్ వచ్చాయి. అది ఎలా డయాగ్నోస్ చేయాలి అనేది క్లినికల్‌గా టెస్ట్ అది రొటేటర్ కఫ్ వల్ల టేరా లేకపోతే అడ్హెసివ్ క్యాప్సులైటిసా అనేది మనం క్లినికల్‌గా అసెస్మెంట్ చేస్తాము. కన్ఫర్మేషన్ కోసం ఎంఆర్ఐ తీయిస్తాము. దానికంటూ స్పెషల్‌గా ట్రీట్మెంట్ ఉంటుందండి. అంటే డాక్టర్‌ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి సార్? అంటే భుజం నొప్పి వస్తుంది కదా! అవును సార్. సో భుజం నొప్పి వచ్చినప్పుడు యూజువల్‌గా వాళ్ళు నోటీస్ చేసుకోవాలి. వాళ్ళకి ఎయిదర్ షుగర్ గూడా ఉందా లేదా? షుగర్ వలన ఈ అడ్హెసివ్ క్యాప్సులైటిస్ అనేది ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ అన్నమాట. చాలా లైక్ ఫాస్ట్‌గా ప్రోగ్రెస్ అయిపోతది. ఈవెన్ ఇంక తర్వాత దాన్ని ఇర్రిపేరబుల్ స్టేజ్‌లో గూడా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. సో డెఫినిట్‌గా వాళ్ళు నొప్పి జనరేట్ అవుతుంది. మూవ్‌మెంట్ చేయలేకపోతున్నాము. అంటే డెఫినిట్‌గా వాళ్ళు డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాల్సొస్తుంది. అది ఏ రకమైన భుజం నొప్పి అనేది డాక్టర్ గారు చూసి చెప్తారు. ఓకే సార్.